సామాజిక అస్త్రం నమస్తే, వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను హాసిని. గడిచిన వైసీపీ ప్రభుత్వం కన్నా ప్రస్తుత కూటమి ప్రభుత్వం చక్కగా పనిచేస్తుందని సామాన్య ప్రజలు అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 17 నెలల కాలం గడిచిన సందర్భంగా నెంబర్ 1 న్యూస్ పలువురిని ప్రశ్నించగా వారు స్పందించారు. గత ప్రభుత్వం పథకాలకు డబ్బులు ఇవ్వటానికే ప్రాధాన్యత ఇచ్చిందని, మౌలిక సదుపాయాలను గాలి కొదిలేసిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం పథకాలతో పాటు మౌలిక సదుపాయాలను కూడా మెరుగుపరుస్తుందని ప్రజలు అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వ పాలన గురించి ఆయన సంతృప్తిగా ఉన్నారా, ఎలా ఉన్నారనేది ఒకసారి ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. బాగానే ఉందమ్మా. ఏముంది, అంతకు ముందు వాళ్ళు ఏం చేశారు? డబ్బులు పంచడం తప్ప ఏమి చేయలే. ఊరికే డబ్బులు పంచుకుంటాం తప్ప ఏమి లేవు. రోడ్లు లేవు, ఏమి లేవు. అసలు చెప్పాలంటే డెవలప్మెంట్ అనేది జీరో. ఇవి వచ్చిన తర్వాత వాళ్ళకంటే బెటర్గానే ఉంది. వాళ్ళకంటే 100% బెటర్గా బాగానే ఉంది. వాళ్ళు ఏం చేశారని బాగుందని చెప్పాలి. వాళ్ళు చేసింది ఒక్క పని అయినా చేశారా? డబ్బులు పంచడం తప్ప రెండో పని లేదు. ఆయన కూడా మీటింగ్లో అదే చెప్పుకున్నాడు, నేను బటన్ నొక్కుతున్నాను తప్ప ఇంకేమైనా ఉందా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసిందంటారు? చేసేది చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మా రాజధాని పనులు మొదలుపెట్టారు, బాగానే ఉంది. చిన్నగా ఇప్పుడు నెల 10 సంవత్సరం ఒక ఇల్లు కట్టాలంటేనే మనకు 3 ఏళ్ళు 5 ఏళ్ళు పడుతుంది. సంవత్సరాల్లో ఏం చేస్తారు? నిదానంగా చేస్తారు. వాళ్ళకంటే 100% బెటర్గానే చేస్తారు. అది వాళ్ళకంటే 100% బెటరు. ఒక రోడ్లు బాగుండవు, ఏముండవు. ఎక్కడన్నా 10 కిలోమీటర్లు వెళ్ళాలంటే 1.5 గంట పట్టుద్ది పాత రోజుల్లో. ఇప్పుడు ఫ్రీ అయిపోయినాయి అవన్నీ. అవుందా? బాగలేదమ్మా. ఒకరికొకరికి పొంతలేదు వాళ్ళకి. అభివృద్ధి కార్యక్రమాలు ఏమి చేయట్లేదా? జగనే బ్రహ్మాండంగా చేశాడు. వీళ్ళు అమ్మఒడి అవన్నీ పెట్టాడు ఆయన. వీళ్ళన్నీ తీసేస్తా వచ్చారు. అంటే పథకాలు ఇస్తేనే ప్రభుత్వం బాగున్నట్ట? పథకాలు ఇస్తేనే. మరి వీళ్ళు 1,00,000 కోట్లు అప్పు చేశారు, 2 లక్షల కోట్లు అప్పు చేశారు. మరి వీళ్ళు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశారు? అభివృద్ధి ఏం జరగలేదంటారా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి? పవన్ కళ్యాణ్ ద్వారా రోడ్లు బాగున్నాయి అంతే. పల్లెటూరులో యథావిదే. మేము తిరిగే రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. మొత్తం మీద ప్రభుత్వ పాలన మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదండి, బాగాల. జగనేనయం. కూటమి ప్రభుత్వ పాలన మీకు ఎలా అనిపిస్తోంది? బాగానే ఉందమ్మా. అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నట్లు అనిపిస్తున్నాయా? కొన్ని ఏరియాలో జరుగుతున్నాయి అని చెప్తున్నారు. మన ఇటైతే పెద్ద ఏం లేదు. అయితే ఇటు లేడీస్కి బస్సులు అని అవన్నీ బాగానే ఉన్నాయని లేడీస్ బాగానే ఉందని చెబుతున్నారు. ఇప్పుడు ఫ్రీ బస్ అనేది ఇప్పుడు ప్రవేశపెట్టారు కదా, దానివల్ల ఆటో డ్రైవర్లకి చాలా ఇబ్బందే పడుతున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. మరి వాళ్ళు బతకాలి, వాళ్ళు ఫ్యామిలీ 4-5 ఉంటారు. వాళ్ళకి ఏదైనా దారి చూపిస్తే వాళ్ళకి ఒక అవకాశం, వాళ్ళు బతుకాళ్ళు బతుకుతారు. ఇప్పుడు ఫ్రీ బస్ అనే పథకం వల్ల యూజ్ ఉందంటారా, లేకపోతే నష్టం ఎక్కువ ఉందంటారా? ఇప్పుడు జనాలకి ఆడవాళ్ళకి లాభం ఉందంటారు. వాళ్ళు ఏంటంటే ఫ్రీగా ఎక్కడికో సాటికి వెళ్తాయి. ఇప్పుడు మరి ఆడవాళ్ళని బతికిచ్చేది మగవాళ్ళేగా, మరి వీళ్ళకి ఇబ్బంది అవుతుందిగా. అట్లా వాళ్ళకి ఏదన్నా లైన్ చేస్తే వాళ్ళ జీవితం వాళ్ళు బాగుంటుంది. మొత్తం మీద ఈ ప్రభుత్వం బాగుందంటారా, లేకపోతే గత ప్రభుత్వం బాగుందంటారా? ఇదే బాగుందమ్మా. అంటే కొంతమందికి ఇప్పుడు లేబర్ అని వీళ్ళకి ఇప్పుడు అన్నా క్యాంటీన్ అని వాళ్ళే కొద్దిగా లేని వాళ్ళు తింటూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఇంకా ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుంది అంటారు మీరు? నిత్యావసర వస్తువులు కానీ ఏమైనా కానీ తగ్గించి ఉంటే అన్నీ బాగుంటే వాళ్ళు ఇబ్బంది లేనప్పుడు. ఇప్పుడు ఒకళ్ళకి వచ్చే జీతాలు చాలట్లా ఈ రేట్ల మీద. అట్లా ఇబ్బంది పడి అట్లా బతుకుతున్నారు. అవి కొద్దిగా అందరికీ అందుబాటుగా ఉంటే బాగుంటుంది. బాగానే ఉంది మేడం, బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. మాకు నియోజకవర్గం, మా తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కూడా బాగా అన్నింటిలో అందుబాటులో మాకు అన్ని సౌకర్యాలు ఏదైనా అవసరమైనా అందుబాటులో ఉంటున్నారు. మాకు ఇబ్బంది అయితే కలగలేదు. కార్మికులకైతే కూటమి ప్రభుత్వమే బెటరు. అది ఇంకా ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుంది అంటారు? మార్పు అనేది ఇంకేముంది, కస్టమర్ ఎప్పటికీ మార్పు ఇదే. ఇంకా మా కస్టమర్లకి ఇబ్బంది అయితే లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. ఇలాగే ఉండాలని మేము కోరుతున్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాగే ఉండాలి.
ఈ ప్రభుత్వం బాగుందా లేకపోతే గత ప్రభుత్వం బాగుందా? అలాగే ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వమే, ఆ దాని మీద ఇది మెరుగు ఉంటుంది, ఇది అయిన తర్వాత ఇంకో మెరుగు ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత బాగానే ఉంది. మాకు అది ఒకటి, ప్రభుత్వం ఎలాగున్నా మా ఎమ్మెల్యే గారు ఉంటే మాకు చాలు. గద్దె రామ్మోహన్ గారు మంచి పాలన అందిస్తాడు, మాకు అందుబాటులో ఏ కష్టం వచ్చినా మా దగ్గరికి ఉంటాడు. కార్మికులు అంటేనే బాగా ఇష్టం మా ఎమ్మెల్యే గారికి. ప్రభుత్వ పాలన ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. పథకాలు ఏమన్నా మీకు వస్తున్నాయా? మాకైతే ఏం లేదు మేడం, ఏం లేదు. ఈ ప్రభుత్వ పాలన బాగుందా గత ప్రభుత్వ పాలన బాగుందా? గత అంటే అప్పుడు ప్రభుత్వం పట్టి అది బాగుంది, ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఫ్రీ బస్ అనేది పెట్టారు కదా, దానివల్ల ఆటో డ్రైవర్లు చాలా లాస్ అవుతున్నారు. సో దాని మీద మీరేమంటారు? ఆ పథకం అనేది కరెక్ట్ అంటారా లేకపోతే అది ఆపేయడం బెటర్ అంటారా? ఆపేయడం మేము అన్నాలో చెప్తాం మేడం. అంటే వాళ్ళు చాలా ఇక్కట్లు అంటే బాధలు చాలా ఉన్నాయి వాళ్ళకి. ఇంకా వాళ్ళకి అందుకే ఇప్పుడు 15,000 సోర్స్ పెట్టారుగా, పర్లేదు, వాళ్ళకు కూడా పర్లేదు, చాలా బాగుంది. అంటే మీ ప్రభుత్వ పాలన అంటే 1.5 year అవుతుంది కదా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, సో ఈ పాలన ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? మేము ఎవరితో నేను చెప్పుకున్నాం, వాళ్ళు ఉండగా అక్కడ ఉన్నాం రోడ్డు మీద, అక్కడ నుంచి ఇక్కడ పంపించారు, ఈ ప్రభుత్వం వచ్చిన ఈ మూల పంపించారు. మేమేం చెప్పుకున్నాం? ఆ రోడ్డు మీద అమ్ముకునే వాళ్ళం 10 మంది మా పొట్ట కొట్టారు. ఎవరి మీద చెప్పుకోవాలి, ఎవరి మీద చేయాలా? ఆడ పెట్టుకుందాం, మీరు ఎంతమంది 2-3 సార్లు వచ్చారుగా, ఆ మూల మీద పెట్టుకుందాంగా, ఆడ పెట్టుకుందాం, ఎడదారి వేశారు. ఎందుకు? ట్రాఫిక్ జామ్ అవుతుందని అంటారు, లేదా ఎవరు జాగాలంటారు, ఎవరు ఎట్లా వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. ఎవరు చెప్పి ఎడబడి ఉంటున్నాం. 3 రోజులు అయింది కాయలు తెచ్చి అయ్యి అమ్ముకుంటారు, రోజు 100-200 కూడా రావట్లా. ఈ పక్క చూస్తున్నాం, మీరు ఎంత ముందు వచ్చారు కదా ఇక్కడికి, ఆ మూలన ఉన్నాళ్ళంగా, ఆడ మీ ఎవరి కాటం వచ్చాము మేము. మరి ఇది మీకు సంబంధించిన దీనికి సంబంధించిన అంటే మీకు పట్టించుకునే అధికారులు ఉంటారు కదా, వాళ్ళని ఏమన్నా అడగపోయారా? ఎవరు పడుచుకోవట్లే. ప్రభుత్వం మంచిదే, ప్రభుత్వం మేము విమర్శించలేదు, మాకు అనుకూలం ఉంది, ప్రభుత్వం అయితే అనుకూలం ఉంది. అందరూ మాట్లాడు, ఎవరు ఎట్టు వచ్చినట్టు వాళ్ళు సాగించుకుంటున్నారు. ఎవరికాడ చెప్పి ఏం చేస్తాం? పార్టీ పరంగా అయితే మేము ఎవరిని విమర్శించాలా, మాకు మంచిదే పార్టీ, మేము అనుకూలం ఉన్నోళ్ళమే, మేము పార్టీని విమర్శించాలం కాదు. ఆ పార్టీకి వెళ్ళి ఉన్నోళ్ళమే, ఆ పార్టీకి కూడా తిరిగాలమే. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.